అందరికీ నమస్కారం. నా పేరు మారుతి కిరణ్. ప్రస్తుత మన పరిస్థితికి అనుగుణంగా ఉన్న పోస్ట్ ఇది. ఒకసారి తెనాల రామకృష్ణ కవికి రాయలవారు ఇచ్చిన సమస్య ఇది. కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చన్ అంటే ఏనుగుల గుంపు వెళ్ళి దోమ గొంతులో ఇరుక్కున్నదని అర్థం. ఈ పద్యపాదాన్ని పూర్తి చేయమన్నారు రాయలవారు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు రామకృష్ణుడు దాన్ని ఎలా పరిష్కరిస్తాడోనని. ఆయన చిత్రత మనందరికీ తెలిసిందే కదా. ఆయన ఏమన్నారంటే, రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటుగొల్వ పాల్పడి రకట సంజయ ఏమని చెప్పుదు కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చన్. ఈ పద్యభావం ఏంటంటే, మహాభారతంలో బలవంతులైన పాండవులు కౌరవులతో జూదల్లో ఓడిపోయి ఒక చిన్న సామంతరాజు అయిన విరాట్ రాజు కొలువులో చేరి అజ్ఞాతవాసంతో పనిచేయవలసి వచ్చింది. ఓ రాజా, ఇది ఏనుగుల గుంపు వెళ్ళి దోమ గొంతులో కూర్చోవడం కాక మరేమిటి అని ఆ సమస్యను పూరించారట. సభలో ఎవ్వరికీ నోట మాట రాలేదు. రాయలవారు స్వయంగా రామకృష్ణ కవి గారిని ఆలింగనం చేసుకుని ప్రశంసించారట. కుంజర యూధంబు దోమ కుత్తుకదొచ్చెన్. ఈ సమస్యనే మేము ఇస్తున్నాం, పూరించండి రామకృష్ణయ్య గారు. రంజన చెది పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలై రకట సంజయ విధినే మల్దును కుంజర యూధంబు దోమ కుత్తుకదొచ్చెన్. ఈ పద్యభావానికి అనుగుణంగా నేటి పరిస్థితి ఉంది. ఈ భూమండలం మీద తానే మహాబలవంతుడని, క్రూరముగాలను జయించి ప్రకృతిని గెలిచానని, మహాసాగరాలను ఈది మహాపర్వతాలను అధిరోహించిన మహామేధావినని విరవీగిన మనిషి చివరికి కంటికి కనిపించని మహాసూక్ష్మజీవికి లొంగిపోయి దానికి దొరకకుండా గూట్లోకి దూరి దాక్కున్న వైచిత్రికి ఈ పద్యం అద్దం పడుతుంది కదా. అందుకే మహాబలాఢ్యుని అనుకున్న మనిషిని ఇప్పుడు ప్రకృతి పరికించి చూస్తోంది, పరిహాసం చేస్తోంది. ఆధిపత్యం ప్రదర్శించిన మనిషి తిరిగి తన మూలాల్లోకి గృహాల్లోకి వెళ్ళిపోవడంతో వన్యప్రాణులు తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరుకుంటున్నాయి. థాయిలాండ్ వీధుల్లోకి అడవి కోతులు ప్రవేశించి యథేచ్ఛగా తిరుగుతున్నాయి. జపాన్ రోడ్ల మీద శిఖాజింకలు షికారు చేస్తున్నాయి. కాలిఫోర్నియా వీధుల్లో టర్కీ కోళ్లు సామూహికంగా విహరిస్తున్నాయి. మన కోయంబత్తూరు రోడ్ల మీదకు అడవి జింకలు వచ్చి దర్జాగా తమ పూర్వ ప్రదేశాన్ని ఆక్రమించుకుంటున్నాయి. కోజికోడు వీధుల్లో పట్టపగలే అడవి పిల్లులు రాజ్యమేలుతున్నాయి. నోయిడా రాజవీధిలో నీల్గాయలు తిరుగుతున్నాయి. బెంగళూరు బస్టాండ్ ఇప్పుడు పావురాల ప్రపంచం అయిపోయింది. తిరుమల ఘాట్ రోడ్లు మాడవీధులు జింకలకు ఆవాసమయ్యాయి. ఇక్కడ అక్కడ అని లేదు. లండన్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు, న్యూయార్క్ నుంచి న్యూ సౌత్ వేల్స్ వరకు, టోక్యో నుంచి టొరంటో వరకు ఎటు చూసిన మనిషి అహంభావానికి స్వార్థానికి ప్రతీకలుగా నిలిచిన కాంక్రీట్ జంగిల్స్లో తిరిగి తమ మూలాలను వెతుక్కుంటూ తాము కోల్పోయిన వనాలను గుర్తు చేసుకుంటూ వన్యప్రాణులు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. అర్ధనగ్న పూర్తి నగ్న దృశ్యాలతో చెలరేగి బీరు సీసాలు వైన్ గ్లాసుల చప్పుళ్లతో అర్థం లేని వీరంగాల రణగణ ధ్వనులతో నిన్నటిదాకా మారుమోగిన సాగర తీరాలు ప్రేమికుల దినోత్సవాలతో, ఫ్లయింగ్ కిస్సులతో, హాట్ హగ్గులతో బెత్తరబోయిన ఐఫిల్ టవర్లు, ఉద్యమాలతో దద్దరిల్లిన తియన్మాన్ స్క్వేర్లు, కార్నివాల్స్తో బెత్తరబోయిన సాల్వడార్లు ఇప్పుడు నిర్మానుష్యమైపోయాయి. ఇప్పుడు అక్కడ అడవి తల్లి ముద్దుబిడ్డలు, కపట మెరుగుని మూగజీవాలు ఆటలాడుకుంటున్నాయి. ఓ మనిషి, భూమి, ఆకాశం, గాలి, నీరు అన్నీ ఈ జగత్తు మొత్తం నీ ఒక్కడి సొత్తే అన్నట్టు ఆక్రమించావు. అడవుల్లోని జంతువుల నుంచి, ఆకాశ మార్గాన సాగిపోయే స్వేచ్ఛా విహంగాల నుంచి, మహాసాగరంలోని తిమింగలాల వరకు అన్నింటినీ జయించావు. ఇష్ట రాజ్యంగా వధించావు. ప్రకృతిని దోచావు. ఇప్పుడు కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవికి భయపడి దుప్పటి తన్నేశావు. ముక్కుకి ముసుగేశావు. నిజంగానే కుంజర యూధంబు దోమ కుత్తుకదొచ్చన్ అన్నట్లు నీ మూలాల్లోకి వెళ్ళిపోయి గుహల్లో దాక్కున్నావు. నీ అసలు ముసుగు తొలగిందిలే. ప్రకృతి ముందు నువ్వు ఎప్పటికైనా అంగుష్ట మాత్రమేనని అర్థమైందిలే.
ఇప్పటికైనా మేలుకో. కనీసం 5 ఊళ్ళైనా మాకు ఇవ్వంటున్నాయి ఆ అడవి జీవాలు. ఈ సమస్త భూమండలం మీద నీతో పాటే తమకు సమాన హక్కులు ఉన్నాయని గుర్తు చేస్తున్నాయి ఈ వన్యప్రాణులు. తాము కేవలం ఆకలి తీరడానికి, కడుపు నింపుకోవడానికి మాత్రమే వేటాడుతామని, అది కేవలం ఆగర్భ శత్రువుతోనే తలపడతామని, నీలా సర్వభక్షకులం కాదని, కాకూడదని హెచ్చరిస్తున్నాయి ఈ మూగజీవాలు. ఇప్పటికైనా మేలుకొని సంధికొస్తే సరి. కాదు, కూడదు, సూది మనం మోపినంత భూమి కూడా లేదు అని అనేసామంటే ప్రకృతి చేసే కురుక్షేత్రంలో బలైపోతావు సుమా. ఈ కలియుగ మహాభారతంలో ప్రకృతి పాండవులైతే మానవజాతి కౌరవులుగా ఉంటున్నామా? ఆలోచించాలి మనం. థ్యాంక్ యూ.